హాయ్ గైస్, అందరికీ నమస్కారం. సో కృష్ణా జిల్లాలో జరిగిన విషయం చూస్తుంటే నాకైతే చాలా భయంగా అనిపిస్తుంది అనమాట. సో రాను రాను పరిస్థితులు ఏమైతున్నాయో అర్థం కావట్లేదు. అసలు పిల్లవాళ్ళు బడికి వెళ్ళి చదువుకోవాల్సిన వాళ్ళు స్టూడెంట్సే ఈ విధంగా బిహేవ్ చేస్తే నిజంగా మనము భవిష్యత్తులో ఇండియాని ఏ విధంగా చూడగలం? నిజంగా అది ఆలోచిస్తుంటే చాలా భయంకరంగా అయితే అనిపిస్తుంది అనమాట నాకైతే. ఆ థాట్ చూస్తుంటేనే అసలు కృష్ణా జిల్లా ఇంజనీరింగ్ కాలేజీలో ఏం జరిగింది? ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ దారుణ ఘటన జరిగింది. విద్యార్థుల బాత్రూములో హిడెన్ కెమెరాలు పెట్టి ఆ ఫుటేజ్ని బయటకు అమ్ముతున్నాడు. ఫ్రెండ్స్, నేను ఈ విషయం అయితే సోషల్ మీడియా ఆధారంగా అదేవిధంగా నాకు లభించిన కొన్ని ఆ కాలేజ్ స్టూడెంట్స్ యొక్క ఆడియో విధానము ఇన్పుట్ తీసుకుని ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఈ విషయం 100% కరెక్ట్ అవ్వచ్చు, లేదా 100% రాంగ్ అవ్వచ్చు. బట్ ఇలాంటి ఊహ అనేది తలుచుకుంటుంటేనే భయంగా ఉంది. ఫ్యూచర్లో రేపు పొద్దున్న ఇలాంటి ఏదైనా జరిగే ఉద్దేశం ఉన్నా కూడా దాన్ని మనం అరికట్టాలంటే సో మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి దాన్ని ఉద్దేశించి మనమైతే ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో ఫైనల్ ఇయర్, సో వాళ్ళు వచ్చేసి వేరే వాళ్ళ అంటే వాళ్ళ అమ్మాయిల సహాయం తీసుకొని అక్కడ కాలేజ్ లోపల గర్ల్స్ హాస్టల్లో కొన్ని కెమెరాస్ అయితే పెట్టేసి దగ్గరగా 300 వీడియోస్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. వీడియోస్ రికార్డ్ చేయడమే కాకుండా ఆ వీడియోస్ని వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేయడం, లేకపోతే అమ్ముకోవడం, ఇటువంటి రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి అనమాట. నిజానికి అసలు ఏం జరిగింది? సో అక్కడ ఎవరైతే కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నారో స్టూడెంట్స్, సో వాళ్ళలో ఇద్దరు అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి, సో వాళ్ళు వచ్చేసి ఈ విధంగా కెమెరాస్ అనేది ప్లేస్ చేసి కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేసి చేయడం జరిగింది. సో ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే, ఈ వీడియోస్ ఎవరైతే రికార్డ్ చేశాడో సో ఆ అబ్బాయి యొక్క ఫోన్ వచ్చేసి వేరే వాళ్ళ ఫ్రెండ్ చూస్తే ఆ ఫోన్లో వాళ్ళ ఫ్రెండ్కి సంబంధించిన అమ్మాయి వీడియో ఉండడం వల్ల సో ఆ వీడియోస్ చూసి ఎందుకు తీసామని చెప్పేసి వాళ్ళ కొద్దిగా గొడవ పడి సో వాళ్ళని కొట్టడం ద్వారా సో ఆ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. సో ఎందుకు ఏమని అడిగితే మొత్తం మ్యాటర్ అంతా బయటకు వచ్చిందంట. సో ఈ విషయంలో తెలిసింది ఏంటంటే అతడు దాదాపుగా 300 వీడియోలు అయితే రికార్డ్ చేయడం జరిగింది ఇదే విధంగా. సో ఈ విషయమై ఎవరైతే అబ్బాయి చూశాడు ఆ వీడియోస్, సో అక్కడికి వెళ్ళి ప్రిన్సిపల్కి అయితే కంప్లైంట్ చేశాడంట. సో ఆ ప్రిన్సిపల్ ఏం ప్రిన్సిపల్ అర్థం కావట్లేదు. కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోగా రిటర్న్లో ఇతని మీద డ్రగ్స్ కేసు పెడతానని చెప్పి అతన్ని బెదిరించడం జరిగిందంట. సో కాబట్టి ఎవరికైనా చెప్తే సో ఇతడైతే దాన్ని భయపడకుండా సో వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేశారు. సో అదే విధంగా అలా ఆ విషయం అయితే స్ప్రెడ్ అవుతూ సో కొద్దిగా కాలేజ్ మొత్తం స్ప్రెడ్ అయింది. సో దాని తర్వాత సో వీళ్ళు ఏం చేశారంటే కొద్దిగా ధర్నాకు దిగడం జరిగింది అనమాట. ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అమ్మాయి హెల్ప్ చేసిందో సో ఆ అమ్మాయి అదే కాలేజీలో అదే హాస్టల్లో ఉండడం వల్ల అమ్మాయి రూమ్ ముందరకి వెళ్ళి వీళ్ళైతే కొంచెం ధర్నా చేయడం స్టార్ట్ చేశారనమాట అమ్మాయిలు. సో అమ్మాయి అయితే అసలు కొద్ది కూడా తప్పు చేసిన ఫీలింగే లేదంట, భయపడనే లేదంట. సో అది కాకుండా వాళ్ళకి మిడిల్ ఫింగర్ చూపించడం జరిగిందంట. సో ఈ విధంగా అంత భయం లేకుండా చేసింది. సో అదే కాకుండా ఎవరైతే ధర్నా చేస్తున్నారో సో ఆ అమ్మాయిల దగ్గరికి కాలేజీకి రిలేటెడ్ స్టాఫ్ ఎవరైతే వెళ్ళి సో ఎందుకు ధర్నా చేస్తున్నారు, మీ వీడియోస్ కూడా ఉంటాయి, మేబీ ఏదైనా బయటకు వస్తే మీకు ప్రాబ్లం అవుతుంది, కామ్గా సెటిల్ చేసుకోవాలా సో అనే విధంగా ట్రై చేయడం అయితే జరిగింది. ఈ ఎవరైతే కెమెరాస్ ప్లేస్ చేస్తారో సో వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో బయటికి ఓయో రూమ్కి వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడంటే వాళ్ళు ఉండింది వీడియో రికార్డ్ చేశారంట. ఆ వీడియోని అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయిని అయితే బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. సో అమ్మాయి దానివల్ల అబ్బాయి చెప్పినట్ల కెమెరాస్ అయితే ప్లేస్ చేస్తారు. దగ్గర ఒక 10 కెమెరాస్ దాకా కాలేజీలోని హాస్టల్లో ఏదైతే ఉన్నాయో రూమ్స్, వాష్రూమ్స్ లో కెమెరాస్ అయితే ప్లేస్ చేశారంట. ఫోటో కూడా చూసాము మేము. అక్క అంటుంది రండి చూసుకుందాం విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తెగించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ 5th ఫ్లోర్ ఏదో అంటున్నారు. పైన 2 months నుంచి పెడుతున్నారంట. 300 వీడియోలు పెట్టుకొచ్చినాయంట. అక్క ఏమన్నట్లేదు, తీరంటే శివారంటే చూసుకుంటాం అంటుంది. అందరూ ఏడుస్తున్నారు, మా భయం వేస్తుంది, మా ఫ్లోర్ పెట్టారంట. ఏడుకొచ్చేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది బాబు. సో ఈ విషయం అయితే రీసెంట్గా లాస్ట్ వీకే 5 to 6 days బ్యాక్ అయితే బయటకు రావడం జరిగింది. సో అది అలాగే చిలికి గాలమైన అవుతుందంటారు కదా, అట్లా చిలికి విషయం అయితే పెద్దగా రావడంతో సో ఈ స్టాఫ్ అనే వాళ్ళు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది సద్దుమనగాలని చూసినారనమాట. సో అదైతే జరగలేదు యాక్చువల్గా. అది జరగకపోవడంతో సో వీళ్ళకి అంటే అమ్మాయిల మాన ప్రాణాలు 300 మంది అమ్మాయిల మాన ప్రాణాల కన్నా వీళ్ళకి అంటే కాలేజీ పరువే ముఖ్యమైపోయింది అనమాట. సో కాబట్టి ఎవరైతే కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీదే రిటర్న్లో డ్రగ్స్ కేర్ పెడతానని చెప్పి బెదిరించడము,
లేదంటే మేము చూసుకుంటాంలే అని చెప్పడము, వీడియోలు బయటకు వస్తే అప్పుడు చూద్దాంలే కావాలంటే అని చెప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాంలే అని చెప్పి చెప్పడము. ప్రిన్సిపల్ అర్థం కావట్లేదు ఎందుకో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. లేదా ఈ అమ్మాయి అయినా కూడా ఎప్పుడైతే ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందో సో అప్పుడే అమ్మాయి ఎవరితో ఉన్నా కొంచెమన్నా షేర్ చేసుకుని ఉంటే చెప్పిందంటే సో ఆ అమ్మాయితో ఆగిపోయేది అనమాట. సో ఇప్పుడు దానివల్ల 300 మంది యొక్క ఫ్యూచర్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది కదా. పోలీస్ వాళ్ళు అంటే కేసు పెట్టడం జరిగింది. పోలీసు వాళ్ళు అయితే ఆ కాలేజీకి చేరుకునే లోపు ఎవరైతే వీడియోస్ తీయించాడో ఆ అబ్బాయిని అయితే మొత్తం అంతా పట్టుకొని కొట్టడం జరిగింది. అతను స్పృహ కోల్పోయి పడిపోయాడు. వచ్చిన వెంటనే వీళ్ళైతే ఏం జరిగిందో పోలీసులు ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కొని ఆ అబ్బాయి యొక్క ల్యాప్టాప్ అదే విధంగా మొబైల్ ఫోన్ అయితే స్వాధీనం చేసుకున్నారంట. అది కాలేజ్ స్టాఫ్ ముందర అదే విధంగా స్టూడెంట్స్ ముందరే నాకు తెలిసి ఓపెన్ చేసి చూపించారంట. అట్లా దాంట్లో అయితే వీడియోస్ ఏం లేవు అని చెప్పేశారు. అదేవిధంగా పోలీసులు బయటకు వచ్చేసి మనకైతే వీడియోస్ ఏం దొరకలేదు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, కెమెరాలు కూడా ఏమీ దొరకలేదంట. మనకి ఏదైతే బాంబ్ స్క్వాడ్ ఉంటారు కదా అవి తీసుకొచ్చి డిటెక్ట్ చేయడం జరిగింది మొత్తం హాస్టల్ రూమ్స్ అన్ని. సో కెమెరాస్ అయితే ఏమి లభ్యం అవ్వలేదంట. నాకు తెలిసి వీళ్ళైతే ముందే తెలిసింది కదా, 4 రోజుల ముందే తెలిసింది, దానివల్ల కొద్దిగా అప్రమత్తమై కెమెరాస్ అయితే తీసేసి ఉంటారని అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట. మేబీ అదే ఉండొచ్చు. బట్ లేకనంటే ఏమి లేకుండా ఇంత ధర్నా అయితే చేసి కావాల్సిందిగా చేయాల్సిన అవసరం అయితే ఎవరికి రాదు కదా. నాకు వచ్చిన డౌటే మీకు వచ్చింటుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు ఇంత పెద్ద ధర్నా ఇంత చేసి ఉంటారు, ఏదో కొద్దిగా నిజం ఉన్నే ఉండకపోతే. మనకైతే ఈ ఆడియోల విధానంగా నాకైతే కొంచెం అయితే తెలిసిందనమాట. అదేవిధంగా ఈ కాలేజ్ మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరు కూడా చూసుకుంటే నాకైతే కొద్దిగా అసంతృప్తిగానే ఉంది. ఎవరైతే చెప్పారో సో కాబట్టి వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుని ఉంటే అది అక్కడికి ఆగిపోయేదేమో. సో యాక్షన్ తీసుకోకుండా వాళ్ళను ఎవరైతే కెమెరాస్ పెట్టించారో వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వకుండా అదేం చెప్పకుండా దీన్ని అయితే దాచిపెట్టాలని చూసారనమాట. బట్ మొత్తానికైతే స్టూడెంట్స్ కొంతమంది ధైర్యం చేసుకుని ఈ విషయాన్ని అయితే వెలుగులోకి తీసుకురావడం జరిగింది. సో కాబట్టి ఇదంతా జరగడం సో మనకైతే చాలా బాధగానే అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి ఈ వీడియోస్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీడియోస్ని ఫ్రెండ్స్తో షేర్ చేయడం కానీ లేదంటే ఏదైనా కొనుక్కోవడం కానీ ఇలా జరుగుతుందంటే చిన్న చిన్న ఆనందాల కోసం మీరు ముందరికెళ్ళి మీ లైఫ్ని అయితే స్పాయిల్ చేసుకోవద్దు. ఇటువంటి వాటికైతే చాలా ఎంకరేజ్ చేయొద్దు. ఈ ఘోరమైన విషయం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని ట్రై చేసినా కూడా ఇటువంటి మనస్సు కల్మషమైన వాళ్ళు నిజంగా ఇంత దుర్బుద్ధితో ఇటువంటి చేస్తూనే ఉంటారనమాట. సో కాబట్టి మ్యాక్సిమం ఎవరైతే ఉన్నామో మనం బయట పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సో ఆ ప్లేస్ని కొద్దిగా బాగా అబ్జర్వ్ చేయండి అనమాట. సో ఏదైనా సస్పీషియస్గా ఏదైనా ఉన్నాయా అని చెప్పి చూడండి. అదేవిధంగా మీరు ఏదైతే మాల్స్లో ఇక్కడ వెళ్తారో సో అక్కడ మీకు చేంజింగ్ రూమ్స్ ఉంటాయి కదా, సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అనమాట. ఏదైనా కెమెరాస్ అయినా హిడెన్ కెమెరాస్ ఉన్నాయా, క్లాక్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇటువంటి చూడండి బాగా. మీరు ఏదైతే మిర్రర్స్ ఉంటాయో ఆ మిర్రర్ 1 వే మిర్రరా 2 వే మిర్రరా అని కూడా అబ్జర్వ్ చేయండి. ఆ 1 వే ఎలానో 2 వే ఎలానో తెలుసుకుంటే మీరు ఫింగర్ కన్నా ప్లేస్ చేసినట్లయితే అది మీకు రిఫ్లెక్షన్కి దానికి గ్యాప్ అయితే వచ్చినట్టయితే అది 1 వే మిర్రర్ అనమాట. సో అదేవిధంగా మీరు ఫింగర్ ప్లేస్ చేస్తే గ్యాప్ రాకుండా దగ్గర ఉండిందంటే అది ఖచ్చితంగా 2 వే మిర్రరే. మీరు వెంటనే ఆ రూమ్ నుంచి అయితే బయటకు వచ్చేసేయండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎవరైతే ఓయో రూమ్స్కి అయితే వెళ్తున్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సో అక్కడ ఏమైందంటే ఈ వాల్ క్లాక్స్ అదేవిధంగా ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఇక్కడ కొద్దిగా కెమెరాస్ పెట్టి సో వాళ్ళు వెళ్ళండి ఆ వీడియోస్ రికార్డ్ చేసి వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, అమౌంట్ తీసుకోవడము, ఇటువంటి విషయాలు అయితే జరుగుతున్నాయి. ఈ హిడెన్ కెమెరాస్ ఎలా డిటెక్ట్ చేయాలంటే మీ ఫోన్లో మనకి హిడెన్ కెమెరా డిటెక్టర్ అనేది దొరుకుతుంది అనమాట. యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ రూమ్కి అయితే వెళ్తున్నారో పబ్లిక్ ప్లేస్లో కానీ ఏదైనా తెలియని కొత్త రూమ్స్కి లైట్స్ అయితే ఆఫ్ చేసేయండి. సో మీ ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి మొత్తం స్క్రీన్ మొత్తం ఒకసారి అయితే మీరు రికార్డ్ చేయండి అనమాట. అలా రికార్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఏదైనా బ్రైట్ స్పాట్స్ ఏమైనా ఉంటే మీ మొబైల్లో డిటెక్ట్ అవుతాయి. వాటిని యూజ్ చేయండి, ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది. లేకుండా అంటే ఇంకా మీకు ప్రైవసీని ఇంపార్టెంట్, సో మాకు మెయిన్ అనుకుంటే మీరు ఒక కెమెరా బగ్ డిటెక్టర్ని అయితే తీసుకోండి. సో నేను చెప్పేదంతా సిల్లీగా అనిపించవచ్చు, బట్ ఇదైతే మనకు సమాజంలో తయారైపోయింది కాబట్టి మ్యాక్సిమం మన సేఫ్టీ మనకు ముఖ్యం కాబట్టి చూసుకోవాలి. అదేవిధంగా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నిజంగా ఇంత క్రూరంగా ఈ విధంగా అయితే ఆలోచించండి. చదువుకున్న వాళ్ళే మనం నెక్స్ట్ భారత భావి పౌరులమే ఈ విధమైన మిస్టేక్స్ అదేవిధంగా ఇంత దారుణంగా ఆలోచిస్తుంటే రాబోయే తరాలకు ఏ విధంగా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో మీరే ఆలోచించండి. దయచేసి ఎవరు ఇటువంటివి అయితే ఎంకరేజ్ చేయొద్దు, ముఖ్యంగా అబ్బాయిలు కూడా ప్లీజ్ దయచేసి చేయొద్దండి. ఇదే విషయం ఇలాంటివి మన చెల్లికో మన అక్కకో మన ఇంట్లో వాళ్ళకి జరిగితే మనం ఒప్పుకుంటామా నిజంగా? సో కాబట్టి ఎవరు చేయొద్దండి నిజంగానే ఆశిస్తూ. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో దయచేసి షేర్ చేసుకోండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.